నమస్తే. ఇప్పుడు మనం చదువుకోబోయే కథ పేరు ప్లాన్. రాసిన వారు వాణిశ్రీ. సుష్మా, నేను ఫోరంకి వెళ్ళొస్తాను. మా నాన్నకి బాలేదట. తమ్ముడు ఫోన్ చేశాడు, వెళ్ళి చూసొస్తాను. సాయంకాలానికి వచ్చేస్తాలే. మీ నాన్నకు మందులివ్వు అన్నం తినిగానే అంది హైమావతి. సరే పిన్ని అంది సుష్మ. హైమావతి బెడ్రూంలోకి వెళ్ళింది. నాగభూషణం కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఏమండి అని తట్టి పిలిచింది. నాగభూషణం కళ్ళు తెరిచాడు. ఫోరంకి వెళ్ళొస్తాను, మా నాన్నకి బాలేదట అన్నది. నాగభూషణం తల ఊపాడు. హైమావతి భవానీపురం నుంచి విజయవాడ బస్ స్టేషన్ కి వెళ్లే బస్సు ఎక్కింది. అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు వీర్రాజు. ఇద్దరూ ఒకే హోటల్కి వెళ్లి ఫ్యామిలీ రూమ్ లో కూర్చున్నారు. అర్జెంట్ అన్నావు, ఏంటది అడిగాడు వీర్రాజు. ఉండవల్లో పొలం అమ్మటానికి బేరం పెట్టాడు మా ఆయన. ఆ డబ్బుతో కూతురికి పెళ్లి చేయాలని ప్లాన్. అది అమ్మేస్తే నాది అదోగతే. అందుకే నేనొక ప్లాన్ చేశాను. ప్లానా? అవును. రేపు ఉదయం 10 తర్వాత నువ్వు నీ కార్ తీసుకురా. క్యాన్సర్ ఆసుపత్రికని ఆయన్ని తీసుకొస్తాను. దారిలో ఎక్కడో చోట కారు ఆపి ముఖం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేద్దాం. పీడ విరగడవుతుంది చెప్పింది హైమావతి. వీర్రాజు ఆలోచనలో పడ్డాడు. నాగభూషణం రెండో భార్య హైమావతి. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చాక నాగభూషణం భార్య చనిపోయింది. హైమావతిని పెళ్లి చేసుకున్నాడు. వయసులో 20 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఆమెకు వీర్రాజుతో అక్రమ సంబంధం ఉంది. వీర్రాజుకి సొంతంగా కారు ఉంది. తనే డ్రైవ్ చేసుకుంటూ టాక్సీలా తిప్పుతూ ఉంటాడు. ఉండవల్లి ఊళ్ళో నాగభూషణానికి ఎకరం పొలం ఉంది. అది రాజధానికి దగ్గరగా ఉండటంతో విలువ పెరిగింది. రిటైర్ అయిన తర్వాత నాగభూషణానికి క్యాన్సర్ జబ్బు బయటపడింది. తను పోయే లోపల కూతురు సుష్మ పెళ్లి గ్రాండ్ గా చేసి అత్తారింటికి పంపేయాలని ఆలోచనలో ఉన్నాడు. 1 కోటి రూపాయల కట్నమైనా ఇచ్చి మంచి ఉద్యోగస్తుడికి ఇవ్వాలని కోరిక. అందుకు హైమావతి వ్యతిరేకి. పొలం అమ్మటం ఇష్టం లేదు. బ్యాంకులో ఉన్న డబ్బుతో మామూలు సాదాసీదా సంబంధం చూసి సుష్మ పెళ్లి చేసి పంపాలని పోరుతోంది. పొలం అమ్మేస్తే ఆయన పోయాక తనకేం మిగులుతుంది? భార్యగా వచ్చే ఫ్యామిలీ పెన్షన్ తోనే బతకాలి. సరే అయితే ఆస్పత్రికి వెళ్లేటప్పుడు వద్దు, ముందు ఆస్పత్రికి వెళ్దాం. అక్కడ టెస్ట్లు అవి చేస్తారు, టైం పడుతుంది. అతన్ని అక్కడ ఉంచి మనం హాయిలాండ్స్ లో గడుపుదాం. సాయంకాలం వెళ్లి ఆయన్ని కారెక్కించుకుని తిరిగి వచ్చేటప్పుడు ఫినిష్ చేద్దాం. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు. ఎటు క్యాన్సర్ తో పోయేవాడే అని అందరికీ తెలుసు అన్నాడు వీర్రాజు. హైమావతి తల ఊపింది. వీర్రాజుతో అప్పుడప్పుడు హోటల్లో గడపటం ఆమెకు మామూలే. మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన ఏజెంట్ విక్రమ్ ల్యాప్టాప్ లో వధువుల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న అబ్బాయిల ఫోటోలు, బయోడేటాలు నాగభూషణ్కి చూపిస్తున్నాడు. ఎక్కువగా అమెరికాలో జాబ్స్ చేస్తున్న వాళ్ళవే ఉన్నాయి. నాగభూషణానికి ఫారిన్ సంబంధం చేయటం ఇష్టం లేదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని భారీ ఎత్తున కట్నాలు ఇచ్చి కూతురితో పెళ్లి చేసి మోసపోయిన వార్తలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. కొందరికేమో అక్కడ ఆల్రెడీ ఏ అమ్మాయినో పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఆ సంగతి చెప్పరు. ఇక్కడ పేరెంట్స్ ఒత్తిడి చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి కాపురానికి వెళ్ళాక అసలు సంగతి బయటపడి లాభోదీభం అంటారు. ఇంకొకరు యువకులకు అమెరికాలో ఏ ఉద్యోగం ఉండదు, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. తీరా కాపురానికి వెళ్ళాక తెలుస్తుంది అక్కడ ఏ పెట్రోల్ బంక్ లోనో సూపర్ మార్కెట్ లోనో ఉద్యోగం చేస్తున్నారని. అందుకే నాగభూషణం ఇండియాలోనే ఉద్యోగం చేస్తున్న సంబంధాలు చూడమని చెప్పాడు. సుష్మ బీటెక్ చదివింది. తర్వాత అమెరికాలో ఎంఎస్ చేయాలనుకుంటోంది. ఆమె స్నేహితురాలు చాలా మంది అమెరికాకి వెళ్లి చదవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ తండ్రికి క్యాన్సర్ అని బయటపడగానే ఆమె ఆశలు నీరు కారిపోయాయి. మ్యారేజ్ బ్యూరో ఏజెంట్ వెళ్లిపోయిన తర్వాత సుష్మ తండ్రితో చెప్పింది, నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు, కావాలంటే ఇక్కడే ఎంటెక్ చేస్తాను.
కాదమ్మా, నువ్వు అమెరికాలో ఎంఎస్ చేసినా ఇక్కడ ఎంటెక్ చేసినా తేడా ఏమి లేదు. కాకపోతే నా పరిస్థితి తెలుసుగా. ఎప్పుడు పోతానో తెలీదు. నేనుండగానే నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు నాగభూషణం. తండ్రి సంగతి ఆమెకు బాగా తెలుసు. తను అనుకున్నదే చేస్తాడు. ఎవరి మాట వినడు. తన తల్లి చనిపోయినప్పుడు చాలా మంది మళ్ళీ ఈ వయసులో పెళ్లెందుకు వద్దు అన్నారు. 20 ఏళ్ల చిన్నదాన్ని చేసుకోవడం ఎందుకు అన్నారు. అయినా ఆయన వినలేదు. హైమావతి తండ్రి కూడా విధవరాలైన కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాడు. నాగభూషణం పోయిన సొంత ఇల్లు పొలం ఉంది. పైగా కూతురికి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని ఆలోచించి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడిక సుష్మ చదువుకి పులి స్టాప్ పెట్టక తప్పని పరిస్థితిలో ఉంది. పెళ్లి చేసుకోక తప్పదని ఆమెకు అర్థమైంది. నాగభూషణం సుష్మ పెళ్లి చేయటానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండటంతో హైమావతి పెళ్లి ఆపటానికి అన్ని రకాలుగా ఆలోచిస్తోంది. ఎలాగూ భర్త తన మాట వినడు. నువ్వు పెళ్లికి ఒప్పుకోకు. మీ నాన్న ఒత్తిడి చేస్తాడు. ఏ సంబంధం నచ్చలేదని చెప్తూ ఉండు. ఆయన ఎక్కువ రోజులు బతకడం. ఆ తర్వాత నువ్వు అమెరికా వెళ్లి చదువుకుంది గాని అన్ని సుష్మాకెక్కిచ్చింది. సవత్తలికి తన మీద ఎంతో ప్రేమ ఉందని సుష్మ అనుకుంది. అసలు సంగతి అది కాదని గ్రహింపు లేదు. అందుకే తనకు పెళ్లి వద్దని తండ్రితో వాదిస్తోంది. కాని తండ్రి తన మాటలు లెక్క చేయడని ఆమెకు తెలుసు. జరిగేది జరుగుతుందనే నిర్వేదంలో పడిపోయింది సుష్మ. అనుకున్నట్టుగానే వీర్రాజు ఉదయం 10 గంటలకు భవానీపురంలోని నాగభూషణం ఇంటికి కారు తీసుకొచ్చాడు. నాగభూషణం అప్పుడు టిఫిన్ చేస్తున్నాడు. వీర్రాజు, టిఫిన్ చేద్దుగాని లోపలికి రా అని పిలిచింది హైమావతి. వద్దండి, టిఫిన్ చేసొచ్చాను అమ్మగారు అన్నాడు వినయం ఒలకబోశాడు వీర్రాజు. తర్వాత నాగభూషణాన్ని ఎక్కించుకుని కారులో బయలుదేరారు. తాడేపల్లిలో ఉంది మణిపాల్ క్యాన్సర్ హాస్పిటల్. విజయవాడలో కృష్ణానది మీదున్న కనకదుర్గ వారధి దాటి తాడేపల్లికి చేరుకున్నారు. నాగభూషణాన్ని ఆస్పత్రిలో నర్సుకు అప్పగించారు. ఆమె శ్రద్ధగా చూస్తుంది నాగభూషణాన్ని. నాగభూషణం టీచరుగా పనిచేస్తున్నప్పుడు నర్సు సునీత ఆయన శిష్యురాలు. అందుకే వచ్చినప్పుడల్లా ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుంది. మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసి టెస్టులు, ట్రీట్మెంట్ను శ్రద్ధగా చేస్తుంది. నాగభూషణం శిష్యురాలు అక్కడ ఉండటం హైమావతికి విసులుబాటుగా ఉంది. ఆయన్ని అప్పగించి వీర్రాజుతో ఎంజాయ్ చేయటానికి బయలుదేరింది. సాయంత్రం అయింది. చీకటి పడింది. హైమావతి తిరిగి రాలేదు. నర్సు సునీత నాగభూషణం దగ్గరున్న సెల్ ఫోన్ నుంచి హైమావతికి కాల్ చేసింది. రింగ్ అవుతున్నట్టుంది కానీ ఆమె లిఫ్ట్ చేయటం లేదు. మాస్టారు, మేడం లిఫ్ట్ చేయడం లేదు అన్నది సునీత. ఈ పాటికే రావాలి కదా అన్నాడు. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా రింగ్ అవుతుంది కానీ హైమావతి కాల్ లిఫ్ట్ చేయటం లేదు. సునీత, మా అమ్మాయికి కాల్ చేయి. అసలు ఇంట్లో నుంచి హైమావతి బయలుదేరిందో లేదో అన్నాడు నాగభూషణం. సుష్మ ఫోన్ ఎత్తగానే సునీత ఫోను నాగభూషణానికి అందించింది. నాన్న, ఘోరం జరిగిపోయింది అన్నది సుష్మ వణుకుతున్న గొంతుకుతో. ఏం జరిగిందమ్మా అడిగాడు కూతుర్ని. నాన్న, నందన్ రిసార్ట్స్ లో వెళ్లే దారిలో పిన్ని వెళ్తున్న కారుకు ఓ బస్సు ఢీకొట్టిందట. పిన్ని హ్యాండ్ బ్యాగ్ ని, అందులోని తన ఫోటోను టీవీలో చూపిస్తున్నారు. పిన్ని స్పాట్ లోనే చనిపోయిందట నాన్న. శవాన్ని కూడా చూపిస్తున్నారు అని చెప్పింది సుష్మ. ఎప్పుడు హాయిలాండ్ లో ఎంజాయ్ చేసే వీర్రాజు, హైమావతి ఈసారి నందన్ రిసార్ట్ లో గడపాలనుకున్నారు. విధి చిన్న చూపు చూసింది. అందుకే అంటారు, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని. నాగభూషణం బిత్తరపోయాడు. అటువైపు ఎందుకు వెళ్ళింది అడిగాడు కూతుర్ని. సుష్మకి మాత్రం ఏం తెలుసు? ఏమో నాన్న అంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.